చాలా సక్సెస్ఫుల్ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి ఇలా చాలా తెలంగాణ మొత్తం సంతోష ఆనందాలతో మునిగి ఉన్నది. రేవంత్ అన్నకి దీని గురించి ధన్యవాదాలు. రాబోయే కాలం ఇంక ఈ 5 ఏళ్ళు కాక ఇంకో 5 ఏళ్ళు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. రేవంత్ అన్న సీఎం ఉంటాడు. ఖచ్చితంగా 100% వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ మన గ్రేటర్ హైదరాబాద్లో కూడా మనమే విజయంగా పాల్పంచుకుంటాము. హామీలు ఎక్కడ నెరవేర్చారండి? అన్ని సక్సెస్ఫుల్ అవుతున్నాయి. టీఆర్ఎస్ మొత్తం ముంచిపోతే మనం ఇలా తెలంగాణలో బతికించుకొని ప్రజలకు సేవ చేస్తున్న రేవంత్ అన్నకి ధన్యవాదాలు చెప్పాలా. మనము ఎక్కడ హామీలు అమలు అవుతలేవు. సన్న బియ్యం వస్తుంది, గ్యాస్ వస్తుంది, బస్ ఫ్రీ వస్తుంది, ఆరోగ్యశ్రీ నడుస్తుంది, పథకాలు ఇంద్రమ్మ ఇల్లులు కూడా పథకాలు రేపు మాప ఇంద్రమ్మ పథకాలు కూడా ఇల్లులు ఇచ్చేటట్టు ఉన్నాం. ఇక వచ్చే నెల నుంచి పింఛన్లో పంపిణీ స్టార్ట్ అవుతుంది. 2000 మహిళలకు ఇస్తాన హామీ కూడా వచ్చే నెల నుంచి హామీ అమలు చేయడానికి రెడీ ఉన్నాడు రేవంత్ అన్న గారు. ఏం లేదు, ఖచ్చితంగా 100% ఇంకా 10 ఏళ్ళు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. 100% ప్రజలందరూ ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలందరూ రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ తిక్కే చూస్తున్నారు. ఈ బీజేపీ బీఆర్ఎస్ని నమ్మే సమస్యనే లేదు. బీజేపీ దొందే, ఆ దొందుకు ఇంకొక దొందు బీఆర్ఎస్. ఇద్దరు దొంగలు కలిసి తెలంగాణను నిండుగా ముంచేసారు. ఎక్కడ కూడా తెలంగాణలో బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎక్కడ నమ్మే పక్షాన లేదు పబ్లిక్.